స్థానాలతో ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ చెప్పింది నమ్మడం అది జరుగుతుంటుంది కాబట్టి వారి ద్వారా కానివ్వండి, ఎవరి ద్వారా అయినా కానివ్వండి, ఈ మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసలు అవుతున్నారండి. దానికి ఏ విధంగా ఈ ఎన్ఎల్పి ఉపయోగపడుతుంది? ఇది ఏంటంటే మేడం మోస్ట్లీ ఏ కేసు వచ్చినా మేము అది విజువల్ ప్రాబ్లమా, ఆడిటరీ ప్రాబ్లమా, ఫీలింగ్ ప్రాబ్లమా అని క్లాసిఫై చేస్తాం. మోస్ట్లీ ఇది మీరు చెప్పింది అడిక్షన్ ఫీలింగ్ అడిక్షన్ అనమాట. ఈజ్ గెట్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తీసుకోండి. అతనికి ఏంటంటే ఈ నోజ్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు చదిగా ఉంటుంది, దగ్గు వస్తుంది, హీ ఫీల్స్ దట్. బట్ వాట్ హ్యాపన్ సెకండ్ టైం చేసిన తర్వాత ఏమంటే అలవాటు అయిపోతుంది. వాటర్లో ఏం టేస్ట్ ఉంది? వాటర్ డజంట్ హ్యావ్ టేస్ట్, బట్ వీ హ్యావ్ యూజింగ్ ఇట్ బికమ్ ఎ హ్యాబిట్. అలాగే అది అలవాటు అయిపోతుంది. ఆ అలవాటుగా దట్ ఫీలింగ్ అనమాట, ఐఎమ్ ఏ మ్యాకో మ్యాన్ అట్లాగే. అది ఫస్ట్ థింకింగ్ ఏదైతే వాళ్ళకి వెళ్ళిపోయిందో దానివల్లే ఇలాంటి అలవాట్లు వస్తాయి. ఈ ఫస్ట్ థింకింగ్ మేము తీయగలిగితే ఆటోమేటిక్గా అలవాటు మానిపోతుంది. దట్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు క్యూర్ స్మోకింగ్ కేసెస్, దెన్ ఇది పాన్ పరాగు డ్రగ్స్ కేసెస్ అనమాట. దీన్ని మేము ఒక మైండ్ గార్డెన్ థియరీ అని చెప్తాం ఎన్ఎల్పిలో. అంటే మైండ్ ఇప్పుడు థాట్, ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది, ఒక ఉద్యానవనం. మైండ్ ఈజ్ లైక్ ఎ గార్డెన్. ఈ థాట్, ఈ ఆలోచన ఏం చేస్తాము, సీడ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని ఊహిస్తూ ఏమైపోతుంది, దట్ సీడ్ విల్ బికమ్ అ ప్లాంట్ విల్ బికమ్ ఎ ట్రీ, అండ్ ద ట్రీ విల్ బికమ్ ఎ జంగిల్. సో ఎన్ఎల్పి థెరపీలో ఆ జంగిల్ని కట్ చేసుకుంటూ వస్తాం. ఇట్స్ ఓన్లీ సైకలాజికల్ ఇమాజినేషన్ థెరపీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రివర్స్ ద సైకాలజీ. ఆ జంగల్ని మెల్లిమెల్లిగా తీస్తూ ఈ సీడ్ని తీసుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ త్రూ ఇమాజినేషన్ థెరపీ. సో ఇలాంటి పర్టికులర్లీ ఈ డ్రగ్ అడిక్షన్ కేసెస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ ఒక లిమిటేషన్ ఏంటంటే మేడం, వాళ్ళకి రియల్గా ఇంప్రూవ్ కావాలనే వాళ్ళు ఉండాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, ఇట్ విల్ టేక్ మోర్ టైం ఫర్ అదనమాట. ఒక్కొక్కసారి వారి అంటే యంగ్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటే, చాలా తొందరగా ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళని తీసుకుంటే, మానసిక విరుద్ధ భావాలకు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టం లేని పని కూడా ఒక్కొక్కసారి చేయవలసి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు